హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండబోతుంది అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. ఇది నేను పర్సనల్గా ఫాలో అయ్యే స్ట్రాటజీ. సో ఇది ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కానీ ట్రై చేయండి. అంటే ఈ స్ట్రాటజీ ప్రకారం మనం బయింగ్ డెసిషన్ కానీ సెల్లింగ్ డెసిషన్ కానీ తీసుకోమన్నమాట. మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. ఆప్షన్ బయర్స్కి మార్కెట్ అనేది ఎప్పుడైతే కన్సాలిడేషన్లో ఉంటుందో అప్పుడు ప్రీమియం డికే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బయర్స్ మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండే టైంలో ట్రేడ్ చేయడం వల్ల లాస్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అలాంటి టైంలో మార్కెట్ని ట్రేడ్ చేయకుండా అవాయిడ్ చేయడం బెటర్. కాబట్టి సో ఎటువంటప్పుడు మనం ఆప్షన్ బయింగ్ చేయకుండా ట్రేడింగ్ని అవాయిడ్ చేయొచ్చు అనే సిచ్యువేషన్ని ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైతే మనం యూజ్ చేయాల్సింది వచ్చేసి 20 డేస్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు 20 డేస్ మూవింగ్ యావరేజ్ వాల్యూ మీకు కనిపిస్తుంది. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఆరో మార్క్ పెడతాను. 20 డేస్ మూవింగ్ యావరేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రతిసారి నేను 20 డేస్ మూవింగ్ యావరేజ్ అన్నప్పుడు ఇక్కడ వాల్యూని అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ మీద పెట్టాను అనుకోండి, ఆ క్యాండిల్ దగ్గర ఉన్నప్పుడు 20 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 16,975. అదే ఈ క్యాండిల్ దగ్గర పెడితే ఆ క్యాండిల్ దగ్గర ఉన్నప్పుడు 20 డేస్ కాదు, పాస్ట్ 20 క్యాండిల్స్ అనమాట. పాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్ వచ్చేసి 16,921. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీన్ని అనేది ఉపయోగిస్తామన్నమాట. ఎప్పుడైనా కానీ మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యిందనుకోండి. ఇప్పుడు నిన్నటి సినారియో తీసుకుందాం మనము. నిన్న చూడండి, మార్కెట్ మనకు అంతకుముందు రోజు మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 17,350 దగ్గర క్లోజ్ అయింది. అక్కడ క్లోజ్ అయిన మార్కెట్ నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 17,100 దగ్గర, అంటే 17,350 నుంచి 17,100, అంటే 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయ్యి ఉంటుందో ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాండిల్స్ వచ్చేసి ఎప్పటికీ 20 డేస్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువసేపు దూరం అనేది ఉండడం అనేది జరగదన్నమాట. ఇంత గ్యాప్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ క్యాండిల్ ఏమో మనకు 17,100 దగ్గర క్లోజింగ్ చూస్తే కానీ ఆల్మోస్ట్ 17,000 దగ్గర ఉంది. అంటే 350 పాయింట్స్ ఇక్కడ ఉన్న మూవింగ్ యావరేజ్కి లాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్ ఏమో 17,350 ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. నేను మళ్ళీ ఆరో మార్క్ పెట్టి చూపిస్తాను. ఈ క్యాండిల్ క్లోజింగ్ ఏమో మనకు 17,000 దగ్గర క్లోజ్ అయింది. బట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 17,350 ఉంది. అంటే మూవింగ్ యావరేజ్కి క్యాండిల్కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 350 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడు కూడా ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే మనకు కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా మనకు డౌన్ అయ్యే ఛాన్స్ అనేది వెళ్ళే అవకాశం చాలా తక్కువ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యాక్సిమం ఒక 15 to 18 క్యాండిల్స్, అంటే 15 మినిట్స్ క్యాండిల్స్ ఒక 15 to 18 క్యాండిల్స్ తోటి 20 డేస్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేస్తుంది అనమాట. సో 20 డేస్ మూవింగ్ యావరేజ్ టచ్ చేయాలంటే ఏం కావాలా, మనకు మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో ఉండాలన్నమాట. మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో ఉంటే ఈ మూవింగ్ యావరేజ్ లైన్ వచ్చేసి నిదానంగా డౌన్ అవుతూ మన మార్కెట్ ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ దగ్గరికి వచ్చి టచ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు ఆర్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ క్యాండిల్ వచ్చేసి 9:15కి అండ్ ఈ క్యాండిల్ చూడండి 1:15కి, అంటే 10:15, 11:15, 4 అవర్స్ అనమాట. 4 అవర్స్ సేపు మనకు మార్కెట్ ఎక్కడ మూవ్ అవ్వలేదు. 17,100 నుంచి 17,000 లెవెల్లోనే మూవ్ అయింది. అంటే జస్ట్ 100 పాయింట్స్ రేంజ్లో మూవ్ అయింది. ఇలాంటప్పుడు మనం ఆప్షన్ అనేది బై చేసామనుకోండి, ప్రీమియం డికే వల్ల మనకు లాసే కానీ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ లేదనమాట. సో అందుకని ఎప్పుడైనా కానీ గ్యాప్ అప్ కానీ హ్యూజ్ గ్యాప్ అప్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ కానీ, అంటే క్యాండిల్కి అండ్ మూవింగ్ యావరేజ్కి మధ్యలో more than 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉందనుకోండి, అలాంటి టైంలో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మనకి అంతకుముందు మూవింగ్ యావరేజ్ టచ్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్. తర్వాత ఇక్కడ నుంచి చూడండి 1, 2, 3, 6, 9, 12, 15, 18th క్యాండిల్ ఆల్మోస్ట్ 15 డేస్ 20 క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది. 18th క్యాండిల్ ఆల్మోస్ట్ 18th క్యాండిల్ ఆర్ 19th క్యాండిల్ని టచ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఇంతసేపు కన్సాలిడేషన్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి టైంలో మనం ఆప్షన్ అనేది బై చేయకుండా, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎనీథింగ్ కానీ మనం ఆప్షన్ అనేది బై చేయకుండా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ అంతకుముందు రోజు కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర మనం చూస్తే కానీ ఈ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి మనకు 17,400 దగ్గర ఉంది. ఆ టైంలో మూవింగ్ యావరేజ్ వచ్చేసి 17,593, అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది.
అక్కడి నుంచి మార్కెట్ డౌన్ వెళ్ళింది. ఈ క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ మనకు 17,300 దగ్గరికి వెళ్ళింది. ఈ 17,350 అనుకుందాము. ఇక్కడ ఉన్నప్పుడు మనకు మూవింగ్ యావరేజ్ వచ్చేసి 17,560 దగ్గర ఉంది. 560నేనా? ఎస్, 560 దగ్గర ఉంది. అంటే 350 నుంచి 550 అంటే 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాక మనం ఏమనుకున్నాము, ఇలా ఎక్కువ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయినప్పుడు మూవింగ్ యావరేజ్ని టచ్ చేయడం కోసం అని చెప్పేసి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ 9:15కి స్టార్ట్ అయింది. మళ్ళీ మనకు మూవింగ్ యావరేజ్ని 1 o'clockకి మనకు క్యాండిల్ అనేది టచ్ అయ్యింది అనమాట. ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. 3, 6, 9, 12, 15, 16 క్యాండిల్ టచ్ చేసింది. అంటే ఈ ఈ ఏరియాలో మార్కెట్ ఉన్నంతసేపు, అంటే ఈ మూవింగ్ యావరేజ్ లైన్ని టచ్ చేసేంతసేపు మనం ఆప్షన్ని బై చేయకపోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఈ రేంజ్ కన్నా చూసుకుంటే 17,470 నుంచి అరౌండ్ 17,320, అంటే ఒక 150 పాయింట్స్ రేంజ్లోనే మనకు మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 hours, ఈజీగా 4 hours అనేది రన్ అయిందనమాట. ఇలాంటి టైంలో మనం ఆప్షన్ అనేది బై చేయకుండా, కన్సాలిడేషన్లోనే ఉంటుంది కాబట్టి మార్కెట్, మనం ఆప్షన్ అనేది బై చేయకుండా, ఇలాంటి మార్కెట్లో మనం బై చేసినా మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బై చేయకుండా అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 2 సిచ్యువేషన్స్, మనం గ్యాప్ డౌన్ సిచ్యువేషన్స్ 2 చూసాం కదా. ఒక గ్యాప్ అప్ సిచ్యువేషన్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, అంతకుముందు రోజు నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 17,280 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ డే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 17,400 దగ్గర ఉంది. అంటే 280 to 400 అంటే ఆల్మోస్ట్ 120 పాయింట్స్. 120 పాయింట్స్ అనేది పెద్ద డిఫరెన్స్ కాదు, కానీ కూడా మనకు అక్కడ చూడండి చాలాసేపు మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో ఉండి ఆ తర్వాత మూవింగ్ యావరేజ్ని టచ్ చేసుకున్న తర్వాతనే పైకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. ఇక్కడ కూడా మనకు ఎన్ని క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేయకుండా ఉన్నాయి ఒకసారి చూడండి. అంతకుముందు రోజు ఈ క్యాండిల్ టచ్ చేసింది, తర్వాత ఇక్కడ 2 క్యాండిల్స్ టచ్ చేయలేదు. 2, 5, 8, 12, 15, 18, 20. సో 20th క్యాండిల్ టచ్ చేసింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము ఆప్షన్ని బై చేయకపోవడం వల్ల కన్సాలిడేషన్ ఉంటుంది కాబట్టి ప్రీమియం డికే అయ్యే ఛాన్స్ నుంచి మనము సేవ్ అవ్వచ్చు అనమాట. సో ఈ అబ్జర్వేషన్ వచ్చేసి, దీని స్ట్రాటజీ అనడం కన్నా అబ్జర్వేషన్ అనడం గుడ్గా ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే ఆప్షన్ బై చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేయకుండా వెయిట్ చేసి, ఎప్పుడైతే మళ్ళీ మనకు మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్ళడం కానీ, మనకున్న బయింగ్ ప్యాటర్న్స్ ఆర్ సెల్లింగ్ ప్యాటర్న్స్ ప్రకారం పైకి వెళ్ళడం కానీ డౌన్ సైడ్ రావడం కానీ జరిగితే, అప్పుడు దాని ప్రకారం ఎంట్రీ అనేది తీసుకోవడం మనకు ఈజీ అవుతుంది అనమాట. ఇంకొక సినారియో చూపిస్తాను మీకు. గ్యాప్ అప్ సినారియో ఇంకొకటి చూపిస్తాను ఎక్కడన్నా ఉంటే కానీ. ఆల్మోస్ట్ మనకు రీసెంట్గా మార్కెట్లో డైలీ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అవుతూనే ఉన్నాయి. సో గ్యాప్ అప్ సిచ్యువేషన్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ గ్యాప్ ఎక్కువగా లేదు, ఇగ్నోర్ చేద్దాం దీన్ని. ఇక్కడ కూడా గ్యాప్ ఎక్కువగా లేదు మనకు. సో గ్యాప్ అప్ అయినప్పుడు మనకు ఒక 15 to 18 మ్యాక్సిమం 20 క్యాండిల్స్తో వచ్చి టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ రీసెంట్గా అయితే మనకి ఎక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సిచ్యువేషన్స్, హెవీగా గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అయితే ఏం లేవు. సో ఇది వదిలేసేద్దాం ఇంకా అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ వచ్చేసి, గ్యాప్ అప్ కాలేదు గ్యాప్ డౌన్ కాలేదు, మార్కెట్ వచ్చేసి ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి మూవింగ్ యావరేజ్ని టచ్ చేసిన తర్వాత, టచ్ చేసిన మార్కెట్ అట్లే స్ట్రైట్గా పైకి వెళ్తూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిచ్యువేషన్ చూపిస్తాను నేను. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ సిచ్యువేషన్ చూద్దాం మనము. ఈ సిచ్యువేషన్ చూడండి, మనకు 9:15కి మూవింగ్ యావరేజ్ని ఈ క్యాండిల్ వచ్చేసి టచ్ చేసింది. సో వెల్ అండ్ గుడ్. అక్కడి నుంచి చూడండి మార్కెట్ మనకు డౌన్ అవుతూ వస్తూ ఉంది. నెక్స్ట్ ఏ క్యాండిల్ కూడా మనకు మూవింగ్ యావరేజ్ని టచ్ చేయకుండా వస్తూ ఉంది. ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మూవింగ్ యావరేజ్ని టచ్ చేసిన తర్వాత, ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్స్ ఒక 5 క్యాండిల్స్ కానీ 10 క్యాండిల్స్ కానీ టచ్ చేయకుండా అలానే మార్కెట్ కిందికి వెళ్తుందో, మినిమం ఒక 18 to 20 క్యాండిల్స్ తర్వాత మ్యాక్సిమం 25 క్యాండిల్స్ తర్వాత మనకు మూవింగ్ యావరేజ్ని టచ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంత డౌన్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి మనం ఇంకా పుట్ ఆప్షన్ సైడ్ పొజిషన్ మనము తీసుకోకుండా, ఒకవేళ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ని మూవ్ చేసుకొని మనము ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి,
ఈ క్యాండిల్ టచ్ చేసింది. ఆ తర్వాత 3, 6, 9, 12, 15, 18, 20, 23, 24, 25th క్యాండిల్ వచ్చేసి టచ్ చేసింది మనకు. సో ఇప్పుడు ఇన్ని క్యాండిల్స్ ఒక 20 క్యాండిల్స్ టచ్ చేయకుండా ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇంకా మీరు డౌన్ సైడ్ వెళ్ళిపోతుందని చెప్పి పొజిషన్ తీసుకోకుండా ఆ 20 క్యాండిల్స్ తర్వాత కానీ మీరు మీ ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని హోల్డ్ చేసుకున్నారనుకోండి, సో మార్కెట్ మళ్ళీ రివర్స్ అయినప్పుడు మీ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ముందే సేవ్ అవుతారనమాట. సో ఇలా మార్కెట్ని ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ని గ్యాప్ లేకుండా టచ్ చేసి వెళ్తూ ఉంటుందో, మోర్ దాన్ 20 క్యాండిల్స్ కన్నా టచ్ చేయకుండా ఉండిందంటే కనుక 20 క్యాండిల్స్ తర్వాత వచ్చి టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పాలనుకున్న కంటెంట్ మీకు అర్థమవుతుంది అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యిందనుకోండి, 15 to 18 క్యాండిల్స్ ఆర్ మ్యాక్సిమం 20 క్యాండిల్స్ తర్వాత మనకు డెఫినెట్గా మూవింగ్ యావరేజ్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అనేది అయితే లేదనమాట. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంతసేపు మార్కెట్ అక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అక్కడ బయింగ్ పొజిషన్ కానీ సెల్లింగ్ పొజిషన్ కానీ తీసుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం ఇలా ఒకసారి టచ్ చేసి వెళ్తూ ఒక మోర్ దాన్ 15 క్యాండిల్స్ ఆర్ 18 క్యాండిల్స్ తర్వాత కూడా టచ్ చేయలేదంటే 20 క్యాండిల్స్ తర్వాత వచ్చి టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా ఎక్కువసేపు మనకు టచ్ చేయకుండా ఉన్నప్పుడు, ఒక 20 క్యాండిల్స్ వరకు టచ్ చేయకుండా ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో మనం కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్ ఉంటే కానీ కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ని మూవ్ చేసుకొని వెయిట్ చేయడం కానీ చేస్తాము. అదే సేమ్ టైం పుట్ ఆప్షన్ సైడ్ ఉంటే కానీ పుట్ ఆప్షన్ మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ, స్టాప్ లాస్ని మూవ్ చేసుకొని, ట్రైలింగ్ స్టాప్ లాస్ని మూవ్ చేసుకొని మన ప్రాఫిట్స్ని సేవ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో నేను చెప్పిన అబ్జర్వేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనము కన్సాలిడేషన్ మార్కెట్లో మనము మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి మనము మార్కెట్ నుంచి లాస్ తీసుకోకుండా ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడైనా కానీ మనకు మూవింగ్ యావరేజ్కి ఖచ్చితంగా టచ్ చేసి 20 క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్ని 15 minutes టైం ఫ్రేమ్లో ఎంత దూరం వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చి టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈరోజు మార్కెట్ మనకి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ టచ్ చేసింది. ఈ క్యాండిల్ టచ్ చేసిన తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 క్యాండిల్స్ టచ్ చేయలేదు. ఇది మనకు గ్యాప్ అప్ సిచ్యువేషన్ కాదు, గ్యాప్ డౌన్ సిచ్యువేషన్ కాదు, ఆల్రెడీ టచ్ చేసిన తర్వాత వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి 20th నుంచి 25th క్యాండిల్ లోపల, అంటే రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం దీన్ని టచ్ చేయాలంటే మనకు మార్కెట్ డౌన్ అన్నా రావాలా, లేదంటే కన్సాలిడేషన్ అన్నా కావాలన్నమాట. సో రేపు వచ్చేసి మార్కెట్ మనకు కన్సాలిడేషన్ అన్నా అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే కనుక కొంతవరకు మూవింగ్ యావరేజ్ని టచ్ చేయాలి కాబట్టి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అన్నా ఉందన్నమాట. సో ఇది ఒక అబ్జర్వేషన్గా పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఇస్తున్నాను. దీని బేసిస్ మీద ఎటువంటి బయింగ్ సెల్లింగ్ డెసిషన్ తీసుకోవద్దండి. బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయకుండా ఉండడం కోసం మనం ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం, ఈ అబ్జర్వేషన్ యూజ్ చేస్తున్నాం. బయింగ్ అనేది సెల్లింగ్ అని చేయడానికి కాదు, చేయకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఇటువంటి టైంలో ప్రీమియం డికే ఉంటుంది కాబట్టి సెల్లింగ్ చేసే వాళ్ళు, ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ అట్ ది సేమ్ టైం మార్కెట్ వైలెంట్గా మూవ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ ఆప్షన్ బయ్యర్స్ మాత్రమే ఉపయోగించండి. ఇటువంటి సిచ్యువేషన్స్లలో ఆప్షన్ బయ్యింగ్ చేయకుండా మనము మార్కెట్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కానీ మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.